దిస్ ఇస్ శ్రీధర్ కడారి, సీనియర్ జర్నలిస్ట్, మేనేజింగ్ ఎడిటర్, వి మీడియా న్యూస్. విశ్వవిఖ్యాతమైన యాదాద్రి లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్ అభివృద్ధిలో తాను భాగస్వామ్యం కావడం, ఆ దేవాలయానికి సంబంధించి ఎలక్ట్రికల్ సేవలు అందించడం ఎలాంటి ఆనందాన్ని, సంతోషాన్ని ఇస్తుంది అనేది క్వాలిటీ ఎలక్ట్రికల్ కంపెనీ CEO ప్రశాంత్ కుమార్ గారు ఉన్నారు. ఆయన అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి దేవాలయంలో మాకు పని రావడం అన్నది నిజంగా మీరు ఇప్పుడు పూర్వజన్మ సుకృతం అన్నారే, ఇప్పుడు ఆ మాట యూజ్ చేయాల్సి వస్తుంది. పూర్వజన్మ సుకృతమే. ఎందుకంటే హైదరాబాద్ చుట్టుపక్కల ప్రాంతాల్లో చాలామంది ఎలక్ట్రికల్ కాంట్రాక్టర్స్ ఉన్నారు. అందులో మాకే అది రావడం అన్నది మా అదృష్టమే అని భావిస్తున్నాను. అందులో మేము టీటీడీలో కూడా అక్కడ రిజిస్టర్డ్ ఎలక్ట్రికల్ ఏ గ్రేడ్ కాంట్రాక్టర్స్ అక్కడ రిజిస్టర్డ్ కాంట్రాక్ట్, అది మాకు ఒక ఎలిజిబిలిటీ దొరికింది. అక్కడ పని చేసాం కాబట్టి, ఇది కూడా టెంపుల్ కాబట్టి ఇక్కడ ఎలిజిబిలిటీ దొరికింది. అందులో మా అదృష్టం కొద్దీ మా టెంపుల్ పైభాగంలో ఉన్న పనులన్నీ, అంటే ఎలక్ట్రికల్ లైటింగ్తో సహా ఎలక్ట్రికల్ ప్యానల్స్, డిస్ట్రిబ్యూషన్ ప్యానల్స్, అన్ని ప్యానెళ్ళు కూడా మా క్వాలిటీ ఎలక్ట్రికల్ తరఫున, కంపెనీ తరఫున మేము ఇచ్చాము. సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసాము. దాంట్లో అవార్డు కూడా వచ్చింది. మా ఇంద్రకరణ్ రెడ్డి దేవాదాయ శాఖ మంత్రి అప్పుడు, తర్వాత జగదీష్ రెడ్డి గారు ఎలక్ట్రిసిటీ మినిస్టర్ గారు, విద్యుత్ శాఖ మినిస్టర్ గారు, వాళ్ళ చేతుల మీదుగా నేను అవార్డు తీసుకున్నాను. మేము అక్కడ మొత్తం 3.5-4 సంవత్సరాలు పనిచేసాం. టెంపుల్లో మొత్తం ఇప్పుడు మీరు యాదాద్రి టెంపుల్ చూస్తుంటే లోపల లైటింగ్ అంతా మీకు చాలా అదే కళ్ళకు వదిలినట్టు కనపడుతుంటుంది. ఆ లైటింగ్ అంతా మేము చేసిందంతా మేమే. కాకపోతే అక్కడ లైట్ ఫిట్టింగ్స్ మటుకు లైటింగ్ టెక్నాలజీస్ బెంగళూరు వాళ్ళు మాకు ఇచ్చారు. మేము దాన్ని ఎరెక్షన్ చేసాం సక్సెస్. దాని కనెక్షన్స్ కానీ, దాని డిస్ట్రిబ్యూషన్ కానీ అవన్నీ మేమే చేసాం పైన. దాంట్లో అసలు నా భూతో నా భవిష్యత్తు ఇప్పుడైతే. అప్పుడు ఉన్నప్పుడు ఆ టెంపుల్ నేను లక్ష్మీనరసింహస్వామిని దర్శించుకున్నాను. అప్పుడు దాని ప్రఖ్యాతి దానికి ఉంటుంది. ఇప్పుడు మాత్రం అసలు ఆ ప్లేసే నా భూతో నా భవిష్యత్తు. అలాంటి టెంపుల్లో పనిచేయడం అంటే అందులో మాకు అవకాశం దొరికిందంటే అది నా పూర్వజన్మ సుకృతమే సార్. కేసీఆర్ గారికి ఒక విజన్ ఉందండి. నేను 2-3 మీటింగ్లో సార్తో పాటు కొంచెం దూరంలో కూర్చోగలిగాను. ఆయన ఒక విజన్ ఉంది. ఆ విజన్ ఆయనే ఇంప్లిమెంట్ చేస్తాడు. దానికి మా తరఫు సహకారం మేము అందించాము. సక్సెస్ఫుల్గా, సంతోషంగా ఆ ప్రాజెక్ట్ని కంప్లీట్ చేసామని చాలా సంతోషం ఉంది. ఇంతకంటే సంతోషం ఏముంది చెప్పండి. అదే మాకు ఒక మాట అనడమే మాకు అవార్డు లాంటిదండి. యాదాద్రి టెంపుల్ వెలుగులో ఆడుతుంది అన్న ఆ మాట రావడమే మాకు ఆనందంగా ఉందండి.